ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ బోని కొట్టేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ను వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించింది. ఫస్ట్ మ్యాచ్ని గెలిచి ఆ కాన్ఫిడెన్స్ అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉండేవి. ఆర్సీబీ ఈ సీజన్లో ఎలా ఆడుతుంది, ఎలా ఆడబోతుంది, ఎలాంటి కాంబినేషన్స్తో బరిలోకి దిగబోతుంది, ఇలా చాలా రకాల డౌట్స్ అంటే అందరికీ ఉండేవి. అయితే వాటన్నిటినీ ఫస్ట్ మ్యాచ్తోనే ఆల్మోస్ట్ 99% ఆర్సీబీ అయితే సమాధానం చెప్పింది. ఈ సీజన్ మొత్తం ఎలాంటి ఇంటెంట్తో వాళ్ళు ఆడబోతున్నారు, ఎలాంటి ప్లేయింగ్ 11 వాళ్ళు సెట్ చేసుకున్నారు అనేది చాలా క్లియర్గా వాళ్ళైతే ఈ మ్యాచ్తోనే చెప్పేశారు. పైగా రిజల్ట్ కూడా వాళ్ళకి ఫేవర్గా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ ఏదైతే గత కొన్ని సీజన్లుగా వాళ్ళ బౌలింగ్ చాలా దారుణంగా ఉంది అనే విమర్శలు వచ్చాయి. అంటే చిన్నస్వామి స్టేడియంలో అఫ్కోర్స్ భారీ స్కోర్లు వస్తాయి, కాస్త చిన్న గ్రౌండ్ కాబట్టి పెద్ద స్కోర్లు వస్తాయి. అలాంటి గ్రౌండ్లో ప్రత్యర్థి బ్యాటర్లను కంట్రోల్ చేయడానికి సరైన బౌలింగ్ అటాక్ వాళ్ళకి ఉండేది కాదు, ఎక్కువగా పరుగులు ఇచ్చేసుకోవడం ఆర్సీబీ బౌలింగ్ పైన ఇలాంటి విమర్శలు ఉంటాయి. కానీ నిన్నటి మ్యాచ్ చూసుకుంటే బ్యాటింగ్కి ఆ పిచ్ ఎంత అద్భుతంగా అనుకూలంగా ఉందో నిన్న మ్యాచ్లో మనం అందరం చూసాం. అలాంటి పిచ్ పై కూడా ఆల్మోస్ట్ కేకేఆర్ 10 ఓవర్లకి 100కు పైగా రన్స్ చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్లు వాళ్ళ చేతిలో పెట్టుకొని కూడా జస్ట్ 174 రన్స్కే వాళ్ళనైతే వీళ్ళు కంట్రోల్ చేయగలిగారంటే, అంతకే వాళ్ళని పరిమితం చేయగలిగారంటే ఆర్సీబీ బౌలింగ్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. స్టార్టింగ్ ఓవర్స్లో చాలా అద్భుతంగా జోస్ హెజల్వుడ్ 2 ఓవర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మధ్యలో యశ్ దయాల్ కూడా 2 ఓవర్ చాలా బాగా వేశాడు. కానీ అతన్ని కంటిన్యూ చేయకపోవడం అనేది కాస్త మైనస్గా మార్చింది పవర్ ప్లేలో. ఫస్ట్ 3 ఓవర్స్లో కేవలం 9 రన్స్ చేసిన కేకేఆర్ ఆ తర్వాత 60 పరుగులు చేసింది ఆ పవర్ ప్లే అయిపోయేసరికి. సో అక్కడ కొంచెం క్యాప్టెన్సీ యంగ్ క్యాప్టెన్ రజత్ పటిదార్ కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ చిన్న తప్పులు మినహా ఆ తర్వాత మళ్ళా 10వ ఓవర్ తర్వాత చాలా అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ చేశాడు. కృణాల్ పాండ్యా ఇంకా జోస్ హెజల్వుడ్ వీళ్ళిద్దరు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. వీళ్ళిద్దరు చాలా బాగా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు కేకేఆర్ని. ఇంకా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ ఇంకా ఫిల్ సాట్ వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇచ్చారు ఆర్సీబీకి. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీస్ పూర్తి చేసుకోవడం, ఆ అటాకింగ్ గేమ్ ఆడడం, ఇంత గతంలో ఆర్సీబీకి ఎప్పటి నుంచో ఓపెనింగ్ జోడీ చాలా బ్రహ్మాండంగా కూరుతూ వస్తుంది. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్ ఇలా మంచి బ్యాటర్లు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ జోడీలో కాస్త ఆ అటాకింగ్ ఇంటెంట్తో పాటు క్రూషియల్ టైంలో కాస్త జాగ్రత్తగా ఆడి సింగిల్స్ స్ట్రైక్ రొటేట్ చేయడం, 1-2 ఓవర్లు ఆపడం, మరీ గుడ్డిగా బ్యాటింగ్ చేయకుండా సునీల్ నైరాన్ లాంటి బౌలర్లు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆడడం నిన్న చూసాం మ్యాచ్లో. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వికెట్లు చేతిలో ఉంటే తర్వాత విధ్వంసం సృష్టించే బ్యాటర్లు చాలామంది ఉన్నారు వాళ్ళ బ్యాటింగ్ లైనప్కి. సో ఓవరాల్గా బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాలు కూడా ఆర్సీబీకి ఈసారి చాలా బాగా కుదిరినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఫస్ట్ మ్యాచ్లోనే కేకేఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో బ్యాటింగ్కి అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్పై ఇంత డామినేట్ విక్టరీ సాధించడం అనేది ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెంట్ని ఖచ్చితంగా బూస్టప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వచ్చే మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ ఇలాంటి ఇంటెంట్ ఏదైతే అటాకింగ్ గేమ్తో పాటు కంట్రోల్డ్ బౌలింగ్ ఈ 2 వాళ్ళ ఆయుధాలుగా మనం చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. సో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరెంజ్ క్యాప్ కూడా అతని వద్దే ఉంది. 59 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఫిల్ సాట్ లాస్ట్ సీజన్లో కేకేఆర్కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కానీ అతన్ని వాళ్ళు రిటైన్ చేసుకోలేదు. సో ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచే తన పాత టీం పైన ఇంత మంచి ప్రదర్శన చేయడం అనేది ఫిల్ సాల్ట్ కూడా అతని కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా పెంచుతుందని చెప్పొచ్చు. మిగతా బ్యాటర్లు కూడా దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినప్పటికీ కూడా అతను ఇంకాస్త టైం పిచ్ పైన గడిపి ఉంటే బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద షాట్ ఆడేందుకు ప్రయత్నించి అతను కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఓపెనర్లు ఇద్దరు ఇంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల మిగతా వాళ్ళపైన ప్రెషర్ లేదు, ఫ్రీ హ్యాండ్గా వాళ్ళు ఆడడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కెప్టెన్ రజత్ పటిదార్ కూడా ఎలాంటి ఇన్నింగ్స్ ఆడారని నేను చూద్దాం. చాలా ఫ్రీగా ఫియర్లెస్గా చాలా అద్భుతమైన షాట్లు ఆడాడు. ఎందుకంటే ఆ అవతల ఎండ్లో విరాట్ కోహ్లీ అని ఒక పెద్ద దిక్కు ఉందని తనకు కూడా తెలుసు. సో వీలైనంత త్వరగా మ్యాచ్ని ముగిస్తే, తక్కువ ఓవర్లో కొట్టేస్తే ఆ రన్ రేట్ కూడా పెరుగుతుంది. ఏమో చెప్పలేం, సీజన్ ప్లే ఆఫ్స్కి చేరే ముందు రన్ రేట్ కూడా కీలకం కావచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్సీబీ చాలా ప్లాన్డ్గా ఒక టీమ్ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా కనిపించింది. ఒక్క ప్లేయర్ని అనడానికి కాదు. అఫ్కోర్స్ బౌలింగ్లో కృణాల్ పాండ్యా 3 కీలకమైన వికెట్లు తీయడం, జోస్ హెజల్వుడ్ చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేయడం,
విరాట్ కోహ్లీ ఫిల్ షాట్ మంచిగా రన్స్ చేయడం ఓకే, కానీ మిగతా టీం మొత్తం మంచి సపోర్ట్ చేసింది. లాస్ట్లో ఆండ్రీ రసల్ని శ్రేయస్ శర్మ అద్భుతంగా బౌల్డ్ చేశాడు. సో అది కూడా ఆర్సీబీ విజయానికి ఉపయోగపడింది. ఎందుకంటే రసూల్ చివరిలో బ్యాటింగ్ చేస్తే ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసిందే. సో అలాంటి ప్లేయర్ని కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండనివ్వకుండా అతన్ని పంపించేశారు. సో ఇలా ఓవరాల్గా టీమ్ ఎఫర్ట్ అయితే చాలా బాగా కనిపించింది. సో ఆర్సీబీ చూస్తుంటే ఈ సీజన్లో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎప్పుడూ బ్యాటింగ్ బలంగా ఉండే ఆర్సీబీకి ఈసారి బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని అనిపిస్తుంది. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. చిన్న ఇంజురీ కన్సర్న్ ఏదో ఉండడం వల్ల అతను బెంచ్ మీద కూర్చున్నాడు. సో అలాంటి ఒక 10 కోట్లు, దాదాపు 10.75 కోట్లు పెట్టి భువనేశ్వర్ని కొన్నారు. అలాంటి ప్లేయర్ కూడా ఇంకా బెంచ్ పైనే ఉన్నాడు. అయినా కూడా ఆర్సీబీ 174 రన్స్కే కేకేఆర్ని రిస్ట్రిక్ట్ చేయగలిగిందంటే వాళ్ళ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో భువీ కూడా వచ్చే మ్యాచ్ల్లో టీంలోకి వస్తే మాత్రం మరింత స్ట్రాంగ్ అవుతుంది ఆర్సీబీ బౌలింగ్లో. సో ఓవరాల్గా అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్సీబీ బౌలింగ్ ఇంకా బ్యాటింగ్లో ఇంత స్ట్రాంగ్గా ఉండడం అనేది నిజంగా వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ఇది 18th సీజన్. అలాగే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఈ గత 17 సీజన్లుగా ఆర్సీబీకి కప్పు లేదు. సో ఈసారి ఆ లోటు ఏదైతే తీరిపోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఆర్సీబీ టీం మీద చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో లెట్స్ హోప్ వాళ్ళు అనుకుంటున్నట్లు ఆర్సీబీకి ఆ కప్పు ఏదైతే ఉందో అది రావాలని కోరుకుందాం.